సింగరేణి కారణంగా సమాజంలో యానాదులు వెనుకబడి ఉన్నారని యానాది రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు మల్లికార్జున్ రామయ్యలు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఎస్టీ వర్గీకరణ బేరిది నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ సోమవారం తలపెట్టామని, తమ కులస్తులంతా ఈ సభకు తరలి రావాలని ఈ సందర్భంగా వీరు పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి యానాదులకు ఎస్టీ వర్గీకరణ చేసి న్యాయం చేయండి. ఈ సందర్భంగా వారి డిమాండ్లను మీడియాకు తెలిపారు. తలపల చెంచు మల్లికార్జునరావు, నేను తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఉన్నాను యానాదుల సంక్షేమ సంఘానికి. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి మరియు మా యానాది సంఘం నాయకులందరూ కూడా నా ధన్యవాదాలు. రాష్ట్రంలో 36 గిరిజన తెగలుంటే ఆ 34 గిరిజన తెగల్లో అత్యధిక జనాభా కలిగిన తెగ ఏంటంటే యానాదులు. అత్యధిక జనాభా కలిగి ఉన్నారు మరియు వెనకబడిపోయి కూడా ఉన్నారు. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ యానాదులకి ఆధార్ కార్డులు లేవు, ఉండేదానికి ఇల్లు లేదు, తినేదానికి కూడా తిండి లేదు. అన్ని విషయాల్లో కూడా వెనకబడిపోయి ఉన్నారు. అందుకోసము ఎస్టీ వర్గీకరణ కావాలి అని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలే గారి పిలుపు మేరకు నెల్లూరులో ఏప్రిల్ 14వ తారీఖున నెల్లూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది, దానికి యానాది జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొక విషయం ఏమిటంటే, దేనిలో కూడా యానాదులు ముందుకు లేరు. ఎందుకోసమంటే చదువులో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా ముందుకు లేని పరిస్థితి. అందుకోసం మనం ఇతరులతో పోటీ పడలేని పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఎస్టీ వర్గీకరణ మనకు చాలా ముఖ్యం. ఈ ఎస్టీ వర్గీకరణ మనకు సాధ్యం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ 14వ తారీఖున నెల్లూరులో జరగబో కార్యక్రమానికి అందరూ రావాలి. ఎందుకోసమంటే ఏ రాజకీయ పార్టీ కూడా మీటింగ్ పెడితే పిల్లల్ని సంకలు వేసుకొని మరీ మనం పోతాం. ఇది మన జాతి కోసం, రేపటి తరాల కోసం, రేపటి పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం. ఎస్టీ వర్గీకరణ జరిగితే చదువుల్లో కావచ్చు, రేపు పిల్లలు చదువుకొని సీట్లు కావాలంటే వర్గీకరణ ద్వారా మన కోటా మనకు వస్తుంది. రాజకీయ పరంగా మనం ఎదగాలంటే మన నామినేట్ పోస్టులు మనకు వస్తాయి. ఇంతవరకు యానాదుల్లో ఎవరు కూడా రాజకీయంగా కావచ్చు, చదువులో కావచ్చు ముందు వెనకబడిపోయారంటే కారణము చదువు లేని కారణంగా వెనకబడిపోయినాం. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలే గారు 14వ తారీఖున పిలిపించినారు. నెల్లూరులో జరిగే కార్యక్రమానికి అందరూ తప్పకుండా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలుపుకుంటూ నమస్కారం. నా పేరు శ్రీమంతుల రామయ్య సార్, యానాది ఉద్యోగస్తుల సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుల్ని. మాకు ముఖ్యంగా మీ ద్వారా మేము తెలియపరచడం ఏమంటే, మాకు ఎస్టీలలో వర్గీకరణ అనేది చాలా ముఖ్యం సార్. ఎందుకంటే మీరందరూ కూడా మీ మీడియా మిత్రులందరూ కూడా చూసి ఉంటారు. ఇప్పటి వరకు దరిదాపు ఈ గిరిజన తెగలు 35 తెగలలో ఇప్పటి వరకు రాజకీయ చైతన్యం అనేది మాకు ఇంతవరకు లేదు సార్. అందుకే మేము ఈ వర్గీకరణని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము. ఈ యానాదులకి ఈ వర్గీకరణ అనేది జరిగితే అటు విద్యాపరంగా అయితేనేమి, ప్రభుత్వ పరంగా అయితేనేమి, ఏ పరంగా అయినా మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది మా యొక్క ఉద్దేశం సార్. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని, ఎందుకంటే మాకు సుప్రీంకోర్టు మొన్న ఈ మధ్య మా మిత్రులకి, ఎస్సీ సోదరులకి వర్గీకరణ అనేది ఇచ్చేశారు. దాంట్లో ఎస్టీ కూడా వర్గీకరణ చేయాలనేటువంటిది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది సార్. కాబట్టి మాకు ఈ వర్గీకరణ అనేది చేస్తే బాగుంటుంది అనేటువంటిది మా యొక్క ఇది. అందుకే మా స్టేట్ నాయకులు కేసీ పెంచలయ్య గారు ఈ యొక్క 14ని ఈ ఎస్టీ వర్గీకరణ అనేటువంటిది నెల్లూరులో భారీ ఎత్తున ఈ యానాదుల మహాసభని ఏర్పాటు చేశారు సార్. ఈ వర్గీకరణ మాకు చాలా ఇంపార్టెంట్.
కాబట్టి దీనందరికీ మా యానాదులందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ మీ ద్వారా కూడా మా వారికి అందరికి కూడా తెలియపరచాలని కోరుకుంటున్నాం సార్. అందరి పేర్లు అంటే చెప్పి ఇంతవరకు మాకు ఏమీ ఇది కాలేదు. ఈరోజు ఎట్టో మా సోదరులు వర్గీకరణ ఇప్పుడు మనకు అవకాశాలు వచ్చిందని నిజంగా మా పిల్లలు చదువులు అట్లే ఉన్నాయి, ఉద్యోగాలు లేవు, ఏమీ లేకుండా చాలా బాధపడుతున్నారు. మాకు కంపల్సరిగా వర్గీకరణ చేయాలని మన ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కానీ మా బాధలు కొంచెం ఆలకించి మీరు కూడా పేపర్లో కూడా మా బాధలు మా వాళ్ళు అంటే చాలామంది బాధపడుతున్నారు, అవన్నీ లేకుండా మీరు కూడా మాకు హెల్ప్ చేయాలని అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ చెప్తాను.